मे कुरु। शुभं करोतु कल्याणं शुभं करोतु ब्रह्मं दीपतु मे कल्याणं कुरु मे भवतु। ప్రతి ఇయర్ నెల రోజుల కార్యక్రమాలు అనేటివి అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇది మెయిన్గా ఎందుకు, మనము గర్భిణీలు, బాలింతలు, అలాగే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో పోషణ స్థాయిలను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పోషణ అభియాన్లో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. అవునా? సో దీనికోసం మనము ఈ నెల రోజుల పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కమ్యూనిటీ స్థాయిలో లబ్ధిదారులందరికీ కూడా పోషకాహారం గురించి, పోషక విలువలు, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న దాని గురించి తల్లులకు, ఇంట్లో ఉన్న అత్తలకు, మదర్స్కి, అలాగే భర్తలకు వివరించడం జరిగింది. అవునా? ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఎక్కువగా కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్సే నిర్వహించడం జరిగింది ఈ నెల రోజుల పాటు కూడా. సో మనం మెయిన్గా ఉద్దేశమే మన అంగన్వాడీస్కి సంబంధించి మాతా శిశు సంరక్షణతో పాటు పోషణ లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అవునా? ప్రతి ఏటా మరి పోషణ లోపాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాము, మన అంగన్వాడీ స్థాయిలో మన గర్భిణీ బాలింతలకు పోషకాహారం, అలాగే మనము ఇప్పుడు ఈ పోషణ మాలో భాగంగా ఈ నెల రోజుల పాటు ఏమి చెప్తున్నామంటే, ఇక్కడ రాశారు చూడండి, మీకు అన్ని ముందుగా ఏమంటే రాశారు. అంటే అది ఏంటి అసలు 1000 రోజులు అని అంటాం మనం. 1000 రోజుల ప్రాధాన్యత గురించి తెలుసా మనందరికీ అన్నది బెనిఫిషరీస్కి. అయితే మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అంటే బిడ్డ 9 నెలలు మోస్తాం. అవునా? అంటే 9 × 30, 9 నెలలు అంటే ఎన్ని రోజులు? 365 డేస్. అంటే మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుంది? 1000 డేస్ అవుతుంది. అవునా? ఈ 1000 డేస్ అనేది జరుగుతుందంటే గర్భిణీ స్త్రీ అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత తను తీసుకునే పోషకాహారము, ఆహారపు అలవాట్లు, తను చేసే పనులు ప్రతి ఒక్కటి కూడా బిడ్డ యొక్క ఆరోగ్యంపై ఇంపాక్ట్. మంచి పోషకాహారము, ఐరన్ రిచ్, కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో దాని ద్వారా ఇంట్లో ఉంటుంది. మనం ఓన్లీ రైస్ ద్వారా తీసుకుంటేనే వస్తుందా? రాదు కదా. ప్రతిరోజు మనం తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు ఇవన్నీ మనమే తీసుకోవడం ద్వారా మనకు అన్ని మినరల్స్ అందుతాయా? అందవు కదా. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి మనం ప్రతిరోజు మనకు సంపూర్ణంగా అన్ని పుట్టుకగా మునగాకు తినాము కదా. కానీ మునగాకు చాలా హెల్తీ. మునగాకుల రకాల మినరల్స్ ఉంటాయి. చాలా రోగాలకు అది మంచి మందులాగా యూజ్ చేయబడుతుంది మన అంగన్వాడీ టీచర్స్. కాబట్టి మీకు అందరికీ విలేజ్లలో ఇంకా మునగాకు చెట్లు ఈజీగా దొరుకుతాయి. అవునా? చాలా కూడా వితిన్ 1 మంత్లో క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవునా? సో లబ్ధిదారులు అందరూ కూడా ఇది కూడా పాటు చేసుకోండి అనమాట. సో ఈ చిన్నవి మనం ఫాలో అవడం ద్వారా మన ఇంట్లోనే ఉండే చిన్న ఐటమ్స్, నువ్వులు కావచ్చు, పల్లీలు కావచ్చు, ఎండు కొబ్బరి కావచ్చు, బెల్లం కావచ్చు, ఇవన్నీ మనం తింటాము. రోజు మనకు తెలిసి కూడా తినము. అవునా? సో ఇవన్నీ మనతో పాటు అది కంటిన్యూ అవుతుంది. అవునా? సో అడాలసెంట్ ఏజ్, ఆ ఏజ్లోనే పిల్లలు తొందరగా ఇంకా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మనం చేయడం, తన పనులు తను చేసుకోవడం, అవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం తీసుకునే ఆహారంలో ఈ ఐరన్, కాల్షియం ఇవన్నీ ప్రతిరోజు ఉండే విధంగా చూసుకోవడం. ఏదో రకమైన పండు అంటే మనకు జామ పండు అయితే ఈజీగా ఊర్లలో అవైలబుల్గా ఉంటుంది. జామ చెట్టు, ఏ సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు కస్టర్డ్
ఏవి వచ్చినా ఆ ఫ్రూట్స్ అనేటివి మనం తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది పిల్లలకు కూడా అలవాటు ఉంటుంది, పండ్లు తిప్పంటే అబ్బా అని అంటారు. అదే అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా స్పైసీగా తిప్పంటే ఇష్టపడతారు, అవునా? సో అవన్నీ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు చిన్న వయసులోనే క్యాన్సర్స్ వస్తున్నాయి, డయాబెటిక్ వస్తుంది, ఇంకా డిఫరెంట్ సమస్యలు వస్తున్నాయి, అవునా? సో అవన్నీ కూడా మనం తినే ఆహారం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం చిన్న వయసు నుంచే మంచి ఆహారపు అలవాట్లను వాళ్ళకు నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. మనము నేర్చుకొని మనం తిన్నప్పుడే పిల్లవాళ్ళు తింటారు. మనం తినకుండా మనకు నచ్చదని చెప్పి పిల్లలకు చెప్తే వింటారా? వినారు కదా. మనం ఫాలో అవుతూ పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే నేర్పించాలి. సో అప్పుడే తల్లి పిల్లల ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. మనం ఇంతకు ముందు ఏంటిది 270 days ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటున్నామా? అమ్మ వినండి, సైలెంట్గా ఉండండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్గా ఉన్నప్పుడు ఎంత ఇంపార్టెంటో బిడ్డ పుట్టిన తర్వాత ఆరోగ్యం కూడా అంతే హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు చెప్తారు. బట్ మనం ఇప్పుడు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల మనకి ఇంత చిన్న 2.5 kgs ప్యాకెట్ అనేది మనకు ఉచితంగా అందిస్తున్నాము. చదవండి అందులో ఏమేమి మనం యూజ్ చేసాము అన్నది కూడా. సో దాన్ని దయచేసి ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దు. దాంతో మనం ఓన్లీ ఉప్పులాగానే కాదు, చాలా రకాల వెరైటీస్ అడ్డూస్ చేసుకోవచ్చు. టీచర్స్ కొంతమంది కేక్ కూడా తయారు చేస్తారు దాంతో, చాలా బాగా బాలామృతం కేక్. దాన్ని ఇంకా కొంతమంది అయితే ఇడ్లీ పిండి అలాగే దోశలలో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి దయచేసి బాలామృతం ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే అది 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళ ఏజ్ని బట్టి మీరు వాళ్ళు ఏ రకంగా ఇష్టపడి తింటారో ఆ రకంగా తయారు చేసి పెట్టండి, ఓకేనా? మీకు ఇంకా ఏదైనా డీటెయిల్గా కావాలన్నా మన అంగన్వాడీ టీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏరియా అంగన్వాడీ టీచర్ ద్వారా తెలుసుకోండి. బాలామృతం ప్లేస్ని మాత్రం ఇంటికి తీసుకెళ్ళి అది ఊరికి అంట పెట్టకుండా లేట్ అయిపోయే వరకు ఉంచడం అట్లాంటివి మాత్రం దయచేసి చేయొద్దు. ఆ ఫుడ్ని మంచిగా యూజ్ చేసుకోండి, ఓకేనా? అట్లనే మనకు 3 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం మంచిగా పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందిస్తున్నాము. అంగన్వాడీ ఆటలు కథలు చెప్పాలి అన్నది కూడా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ట్రైనింగ్ అయి ఉన్నారు. సో దాని ప్రకారమే మన పిల్లలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అంగన్వాడీ కేంద్రాలలో తయారు చేసినటువంటి కొన్ని బొమ్మలు కూడా మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి తర్వాత బెనిఫిషరీస్ గమనించండి అక్కడ అన్ని. అవన్నీ మనము టీచర్లు పిల్లల ద్వారా డిఫరెంట్గా మనం అంటే వేస్ట్ మెటీరియల్తోని పేపర్లతోని ఇవన్నీ కూడా తయారు చేయించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరినీ కూడా మంచిగా మన అంగన్వాడీ కేంద్రాలకు పంపించండి, ఓకేనా? ఎవరు కూడా ఇంటి దగ్గర ఉంచుకోవద్దు దయచేసి. మన 9 నుంచి 4 గంటల వరకు మంచిగా అంటే పిల్లలందరినీ మీరు ఏ పనులు చేసుకున్నా కూడా మన కేంద్రాలకు పంపించడం ద్వారా టీచర్లు ఆయమ్మలు అక్కడ మీకు వాళ్ళ పిల్లలకు మంచి ఫుడ్తో పాటు మంచి ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది, ఓకేనా? అట్లనే ఇంకొకటి ఏంటంటే మనము ఒకటి పోషకాహారానికి సంబంధించి ఒకటి మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఒక 3 డాక్టర్స్ అంటారు 3 వైట్ కలర్ ఉన్నవి అవాయిడ్ చేయాలి. టైం తినాలి, మిగిలిన టైం జొన్న రొట్టెనో రాగితోని అంబలియో అట్లాంటివి మన అంటే ఫుడ్లో ఉండే విధంగా చూసుకోవాలి. 3 పూటల్లో ఒకటే రకమైన రైస్ తీసుకోకుండా. ఎందుకంటే రైస్ని మనం ఇప్పుడు ఎలా తీసుకుంటున్నామో ఎక్కువగా పాలిష్డ్ రైస్ అట్లనే గంజి వాచి తీసుకుంటున్నాం. దాని ద్వారా మనకు పోషక పదార్థాలు వస్తాయా? రావు. ఇంతకుముందు తీసుకునే వాళ్ళు బ్రౌన్ రైస్, దంపుడు బియ్యము అలాగే అన్పాలిష్డ్ రైస్. ఇప్పుడు మన ఎస్ఐ మేడం సుష్మిత గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అందులో మమ్మల్ని పిలవడం చాలా థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటి అంటే ప్రతి విలేజ్లో మీరు ఉంటారు. మేము అక్కడికి మన దగ్గర ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, తండాలు ఉన్నాయి. ప్రతి విలేజ్లో మీరు అవైలబుల్ ఉంటారు. ఆ విలేజ్లో జరిగేది తీసుకుంటా వాళ్ళకి ఫుడ్ పెడతా లేకపోతే ఇంకా చేస్తా పంపించేస్తా ఇప్పటికే నా డ్యూటీ కంప్లీట్ అయిపోయింది అని ఎవరు అనుకోవద్దు దయచేసి. చట్టాలని అమలు పరచాలి అని అంటే దాన్ని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కంపల్సరీగా ఉంటుంది. అయితే మన విలేజెస్లో ఇంకా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఏంటి అంటే చైల్డ్ అబ్యూజ్, గర్ల్ చైల్డ్ మీద అబ్యూజ్ ఉంటుంది. అంటే అబ్బాయిల్ని ఒకలాగా చూస్తారు, అమ్మాయిల్ని ఒకలాగా చూస్తారు. లేదా మైనర్ మ్యారేజెస్ ఉంటాయి, చైల్డ్ మ్యారేజ్. చిన్నపిల్లల్ని డబ్బులు కట్నం ఇప్పుడే ఇవ్వగలుగుతాం, తర్వాత లేదా పేద పరిస్థితి ఉంది అమ్మాయిల్ని పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదు ఇంకా మీ దగ్గరికి మదర్స్ వస్తారు లేదా ఉమెన్ ఉంటారు, వాళ్ళలో హరాస్మెంట్ అంటే ఇట్లా తరపున అత్త మామల హరాస్మెంట్, భర్త హరాస్మెంట్ ఉంటుంది.
అవి బయటికి చెప్పుకోరు, మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు నలుగురు కాబట్టి ఆ విషయాలు మీకు తెలుస్తాయి. ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. చిన్నగా పర్సనల్గా అయినా మీ పేరు అనేది బయటికి రాదు, ఎనీ టైం నేను అవైలబుల్ ఉంటా, ఒకటి లేదా మెసేజ్ పెట్టైనా తెలపగలరు అని నేను మీ నుంచి కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఊళ్ళలో ఈ మధ్యలో ఈ ఇల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, గాంజాయి కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి, ఇటువంటి వాటికి యువత ప్లస్ చిన్నపిల్లలు అంటే స్కూల్ స్టేజ్ నుంచే అలవాటు పడుతున్నారు. ఇది రోజు రోజుకి ఎట్లా పెరుగుతుంది అని అంటే, ఒక మాఫియా లాగా తయారైపోయి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరికి గాంజాయి మత్తు పదార్థాలు అనేవి ఇంపోర్ట్ చేసుకొని ప్రతి విలేజ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే మీకు ఐడియా ఉంటుంది, ఎవరెవరు ఏం చేస్తారు, ఏ స్పాట్లు ఉన్నాయి, ఎక్కడ కూర్చుంటారు అనేది తెలిసే ఉంటుంది. లేదు అని అంటే ఇటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అటువంటివి కూడా మీరు రూట్ లెవెల్లో ఉంటారు, ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి మీ సేవలు ఏవైతే ఉన్నాయో అందిస్తారు. అది మదర్స్కే కానివ్వండి, చిల్డ్రన్కే కానివ్వండి, లేదు మన జనాభా లెక్కలప్పుడే కానివ్వండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ టైంలోనే కానివ్వండి, మీ సేవలు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వానికి అవసరం. దాని మీద మీరు ప్రతి ఒక్కరూ మంచిగా పని చేస్తారు. అయితే ఇలాంటివి కూడా చట్టపరమైన అన్ని విషయాలు కూడా బాధ్యత తీసుకొని, నేను కూడా గవర్నమెంట్లో ఒక ఉద్యోగస్తురాల్ని, నేను కూడా ఇందులో భాగస్తురాల్ని, నా బాధ్యత కూడా ఉంది, సమాజం పట్ల నా బాధ్యత ఉంది అనేది తెలుసుకొని వెళ్ళండి. ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ దగ్గర వచ్చిన కేసెస్ కూడా ముందు అక్కడికి కనుక పంపిస్తే అది త్రూ ప్రాసెస్ అవుతుంది అనమాట. ముందు సఖీకి వెళ్ళా ఐసిపిఎస్ అండ్ డిఫరెంట్ వింగ్స్కి వెళ్తాయి అనమాట. సో అక్కడి నుంచే ప్రతిదీ మనకి గ్రాస్ రూట్ అయితే అది ఒక సిస్టమాటిక్ ప్లాన్తో వెళ్తాయి. సెకండ్లీ పోక్సో కేసెస్ అయితే చైల్డ్ని ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ హౌసెస్ ఇక్కడ పెడితే ఇక్కడ షెల్టర్ కూడా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారంటే మనసుకి మళ్ళీ ఇక్కడ రారు, ఫైల్ చేయరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. కొన్ని కేసెస్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయింది, వెళ్ళిపోయింది ఆమె ఎవరు అన్నది ట్రేస్ అప్ కావడానికి మళ్ళీ ఒక నెల పట్టింది మాకు. సో ఇటువంటి డిలే కాకుండా ఉంటుంది. వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, మీ పరిస్థితులలో వచ్చారు. థ్యాంక్ యూ. మేడం గారికి, స్వామి సులోచన మేడం గారికి, అండ్ భూలక్ష్మి మేడం గారికి, సోనలత మేడం గారికి, మన అందరి సూపర్వైజర్స్కి కూడా, మన ఎస్ఐ మేడం గారికి అదే అక్కడ మనం అదే ఆలోచించాలి, అదే జీవనశైలి. సో ప్రతిరోజు కూడా ప్రొద్దున 9 గంటల లోపల తినాలా, మధ్యాహ్నం 1 గంటల లోపల తినాలా, రాత్రి 6 గంటల లోపల 7 గంటల లోపల తినేసి 9 గంటల వరకు పడుకుంటే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అప్పుడు ఆరోగ్యం సెట్ అవుతుంది. ఆ తినే వస్తువులు ఏదో మంచిగా తినాలి. ఇంతకుముందు సోదర మేడం చెప్పినట్టు ప్రొద్దున ఏదైనా లైట్ టిఫిన్ అంటే ఇట్లాంటి శనగలు కానీ బొబ్బెలు కానీ తక్కువ ఖర్చు. ఇప్పుడు శనగలు అంటే 80 రూపాయలు 100 రూపాయల కిలో ఉంటాయి, అవి తెచ్చుకుంటే వారం రోజులు సరిపోతుంది. అది మనం చికెన్ మటన్ అంటే నాకు 800 మటన్ 300 చికెన్ ఉంటుంది. సో అది మనం నెల రోజులు సరిపెట్టుకోవచ్చు ఆ అమౌంట్ని, అంటే మంచి పోషకాహారం తినుకుంటూ. సో ఇట్లా ప్రతిదీ కూడా మనం ప్రతిరోజు మన గురించి మనం ఆలోచించాలి, మన శరీరం గురించి. నేను నిన్న ఏం తిన్నా, నాకు ఈరోజు ఏమైనా అవుతుందా, నెత్తిన వస్తుందా, కాళ్ళు చేతులు తిరుగుతున్నాయా, నిన్న ఏం తిన్నా నేను, ఎందుకు అట్లా అవుతుందా, అప్పుడు మీకే తెలుస్తుంది. ఉప్పు ఎక్కువ తిన్నావా, నూనె ఎక్కువ తిన్నావా, ఏదైనా ఫ్రై తిన్నావా, బిర్యానీ తిన్నావా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది అనుకోండి, ఏదైనా బిర్యానీ తిన్నారనుకోండి ఉబ్బరంగా ఉంటుంది. సో ప్రతిరోజు కూడా లేవగానే మీకు ఏమైనా అవుతుంది అనుకోండి, ఎందుకు అయింది, నేను నిన్న ఏం తిన్నా, మరి నేను ఆహారం మార్చాలా, జీవనశైలి మార్చుకోవాలా అనేది ఆలోచన చేసుకోవాలి. మీరు ఆలోచన చేసుకుని ప్రతిరోజు మీ గురించి మీరు ఆలోచించాలి. అట్లా ఎవరు కూడా మన గురించి తన గురించి అది ఆలోచించారు. పొద్దున్న వేస్తారు, ఏదో ఇబ్బందిగా ఉందంటే, అంటే కడుపు నొప్పి కానీ, లేదంటే మోకాల నొప్పులు, లేదా బీపీ షుగర్ కానీ ఏది ఉంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, వేసుకొని పని చేస్తూ ఉంటారు. కానీ రోజు పొద్దున లేచిన తర్వాత ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. అట్లా ఆలోచించడం అనేది అలవాటు చేసుకోవాలి.
చేసుకొని మనం నిన్న ఏం తిన్నాము ఈరోజు ఎందుకంటే మనం స్థానికంగా లభించేది అంటే మన చుట్టుపక్కల లభించేది. చుట్టుపక్కల ఏం లభిస్తాయి? ఆకుకూరలు లభిస్తాయి. ఫస్ట్ తోటకూర ఉంది. తోటకూర అందరు వింటలేరు ఎవరు కూడా, మంచిగా లేదు సబ్జెక్టు. తోటకూర ఉంటాయి. తోటకూరలో మంచి ఐరన్ ఉంటుంది అన్నట్టు. మన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా 60% లేడీస్కి రక్తహీనత ఉంటుంది. రక్తహీనత అంటే ఏంటి? రక్తంలో హెమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆయాసం వస్తూ ఉంటుంది, శక్తి ఉండదు, పని చేయలేదు సరిగా. సో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఒక బండి ఉందనుకోండి, బండిలో 1 లీటర్ పెట్రోల్ పోస్తే 60 కిలోమీటర్లు పోతుంది. 60 కిలోమీటర్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పెట్రోల్ పోయాలా వద్దా? పోయాలి కదా. మీరు ఏమనుకుంటారంటే మన శరీరం కూడా ఈరోజు ఏం తిన్నామో అది తిన్న తర్వాత మళ్ళీ రేపు కూడా తినాలి. ఈరోజు ఏదైతే మనం పని చేసినామో, ఏదైతే ఆలోచన చేసినామో, ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ మన లోపల జరిగిందో దానికి మనం తిన్న ఆహారం ఖర్చు అయిపోయింది. మళ్ళీ రేపు కావాలంటే మళ్ళీ రేపు కూడా తినాలి. ఉపవాసాలు ఉండడము, ఒక పూట తినడము, ఇవన్నీ మానేయాలి. వింటున్నారా? సో ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని మీరు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతిరోజు ఆలోచించి ఏం తినాలో అది తినండి. ముఖ్యంగా స్థానికంగా లభించే మన ఆకుకూర కావచ్చు, పాలకూర, తోటకూర, మెంతికూర, ఇవన్నీ కూడా మనం ఇళ్ళల్లో పెంచుకొని తింటే ఇంకా బాగుంటుంది, బాగా పెరుగుతుంది. ఇప్పుడు మన బీట్రూట్ అవన్నీ కూడా పొలాల దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ. క్యారెట్ ఉంది. క్యారెట్ కూడా ఇప్పుడు 80 రూపాయల కిలో ఉంది. సీజనల్, ఇది సీజన్ కాదు క్యారెట్, 80 రూపాయల కిలో ఉంది. దానికి బదులుగా ఏమొచ్చింది? నిమ్మకాయ వచ్చింది. నిమ్మకాయ 20 రూపాయలకు 10 ఇస్తున్నారా లేదా? రోజు ఒక నిమ్మకాయ తినాలనుకోండి, రక్తం మంచిగా శుద్ధి అవుతుంది. అంటే తక్కువ ఖర్చుతోని ఎక్కువ పోషకాలు అందించే ఆహార పదార్థాలు ఏంటి అనేది ఆలోచించి ఆ ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఇప్పుడు పప్పులు కూడా మనకు మంచిగా చాలా. సో మన ఆకుకూరల పైన చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ఇవన్నీ కూడా మనకు మన థీమ్లో భాగమే. ఇంకోటి ఏంటంటే ఈసీసీ అన్నారు. ఇంకో థీమ్ ఏంటి? ఈసీసీ అంటే పూర్వ ప్రాథమిక విద్య. పూర్వ ప్రాథమిక విద్య అంటే ఏంటి? 3 సంవత్సరాల తర్వాత పిల్లలకు చదువు నేర్పించడం. ఎవరికి? చిన్నపిల్లలు. కానీ ఈ చిన్నపిల్లలు నేర్చుకునే అలవాటు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు కదా, అభిమన్యుడు తెలుసు కదా. అభిమన్యుడికి ఎప్పుడు నేర్చుకున్నాడు? నేర్చుకోవడం అనేది ఎప్పుడు అలవాటు అయింది? అతనికి కడుపులో ఉన్నప్పటి నుంచే అలవాటు అయింది. సో మీరు కూడా ఎవరైతే గర్భవతులు ఉంటారో అప్పటి నుంచే ఆ పిల్లలు, కడుపులో ఉన్న పిల్లలు నేర్చుకోవడం అనేది అలవాటు అవుతుంది వాళ్ళకి. మీరు మాట్లాడే మాటలు, ఆలోచించే విధానం ప్రతి ఒక్కరికి కూడా ప్రభావం చూపుతుంది ఆయన ఆలోచన మీద. మన బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు ఆయన మెదడులో 1,00,000 కోట్ల నాడీ కణాలు ఉంటాయి. అవన్నీ కూడా బ్రతికుండాలి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనం పాలిస్తున్నప్పుడు వాళ్ళు ఊ అన్నారనుకోండి, మనం ఊ అనాలి. ఊ అనాలనుకోండి, ఊ అనాలి. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ముచ్చట పెట్టాలి. అప్పుడే ఆ నాడీ కణాలు అనేది సజీవంగా ఉండి అతని ఆలోచన శక్తి అనేది పెరిగి భవిష్యత్తులో అతను మంచి ఆలోచన కారుడవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు. ఏదైనా నేర్చుకోవడం ఈజీగా నేర్చుకోగలుగుతాడు. సో ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది మనము కడుపులో పడ్డప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 200 days, 70 రోజులు, 1000 days ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి సహకారంగా పనిచేయడం అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి మనం సహకారం అనేసరికి ఏఎన్ఎం అంటే వైద్య శాఖ, తర్వాత పంచాయత్ రాజ్, తర్వాత మన పోషణ అభియాన్ యొక్క లక్ష్యాలు కానీ, మన గర్భవతులకు సేవలు అందించడం కానీ, పిల్లలకు సేవలు అందించడం, ఇవన్నీ కూడా లెక్క ప్రకారం ఉంటుంది. ఫేస్ క్యాప్చర్ చేసుకొని వాళ్ళు మీకు కావాల్సిన సరుకులు కానీ సేవలు కానీ ఇస్తారు. సో మీరందరూ కూడా మీ దగ్గర మీ గ్రామాలలో వాళ్ళకు చెప్పి అంగన్వాడీలకు సహకరించారు. సో ఈ విధంగా మీరందరూ కూడా మన పోషణ అభియాన్ యొక్క లక్ష్యాలన్నిటి కూడా 1% ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలి అనేది చక్కగా మెసేజ్ జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు పూజ నిర్వహిస్తున్నందుకు ఇక్కడ చేసినటువంటి మనకి మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే అక్కడ మెడికల్ టీమ్ అందరూ వచ్చారు, వారందరికీ, అలాగే స్వామి వచ్చిన ఈ మెడికల్ హెల్త్ సూపర్వైజర్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చేసినటువంటి పోషణ టీచర్లు, హెల్పర్లు కూడా కొందరు వచ్చారు, తల్లులు, పిల్లలు, గర్భిణీ బాలింతలు కూడా వచ్చారు. వారందరికీ పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాడు మనము
ఈ ప్రాజెక్ట్ లెవెల్ కార్యక్రమము ప్రతి మండలంలో కూడా మనం నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్ట్ కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంకా మళ్ళా ప్రాజెక్ట్ లెవెల్లో కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్క తల్లికి, బాలింతలకి, కిషోరి బాలికలకి ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అనేది తెలియాలి, అవేర్నెస్ అనేది కలిగి ఉండాలి. గర్భిణీ కనుక ఈ 20 రోజుల ఇంపార్టెన్స్ తెలిస్తే ఆ గర్భంతో ఉన్నప్పుడు ఆమె తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఏంటి, దేని చేయాలి, ఎక్కడ చేయాలని ఆ వివరాలు మనకు తెలుస్తాయి. పౌష్టికాహారం తినాలి, ఈ వివరాలన్నీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు హెల్త్ నుంచి కూడా చెప్పే కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని అంత డీటెయిల్గా చెప్పట్లేదు. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మనము చెప్పాల్సింది ఏంటంటే మనం పౌష్టికాహారం ప్రతి ఒక్కరు తింటున్నాం, కానీ అందులో ప్రతి ఒక్కళ్ళు ఏదో కొన్ని లోపాలు చేస్తున్నారు. ఆ లోపాల వల్ల ఏమవుతుంది, దానికి సంబంధించినటువంటి రక్తహీనత లైక్ ఐరన్, అలాగే వైటమిన్ ఏ ఇలాంటివి తగ్గడం వల్ల, ఐరన్ తగ్గడం వల్ల రక్తహీనత రావచ్చు, వైటమిన్ ఏ తగ్గడం వల్ల రేచీకటి రావచ్చు, వైటమిన్ సి తగ్గడం వల్ల చిన్న చిన్న జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షనల్ డిసీజెస్ వెంటనే అంటుకోవచ్చు, కాల్షియం తగ్గడం వల్ల మోకాళ్ళు, మోచేతులు నొప్పులు రావచ్చు. సో ఇలాంటివి రాకుండా ప్రతిదానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం కాకుండా మనకి న్యాచురల్గా దొరికే ఆహారపడు ఏదైతే ఆహారం ఇదివరకు మనం ఇన్ని మందులు తీసుకునే వాళ్ళం కావు, కానీ ఇప్పుడు అన్ని మందులు అయిపోయినాయి, ఆహారం కూడా మందులే అయిపోయినాయి. కాబట్టి మనము ఉన్న వాటిల్లో ది బెస్ట్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. ఆహారం ఎట్లా తీసుకోవాలి, మన పట్టణంలో 3 రకాల అన్ని రంగురంగుల ఆహార పదార్థం ఉండాలి. ఉట్టి తెల్లగా తినకూడదు. రైస్ అంటే గోధుమలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, ప్లస్ బియ్యం కానీ, దాంతో తయారు చేసిన సంకటి ఉండొచ్చు, రొట్టె ఉండొచ్చు, అన్నం ఉండొచ్చు. అది ఎంత కొలతలో ఉందో ఇంచుమించు దాంతో సరిసమానంగా కూరలు ఉండాలి. లైక్ పప్పు ఉండొచ్చు, ఆకుకూర పప్పు ఉండొచ్చు, కూరగాయలతోటి కూర ఉండొచ్చు. అలాగే ఒక పండు ఎల్లో కలర్లో ఉంటుంది. సో 3 రకాల జెండాలో రంగుల్లాగా ఎరుపు, తెలుపు, పచ్చ. తెల్ల రంగు ధాన్యం ఉంటుంది, ఎర్ర రంగులో కూర ఉంటుంది, పచ్చ రంగులో పచ్చదం లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి. ఏదో ఒక పసుపు, నారింజ రంగు పండ్లు అంటే ఒక పపాయ ఉండొచ్చు, మామిడి పండు ఉండొచ్చు, ఇప్పుడు సీతాఫలం వస్తున్న సీజన్, సీతాఫలం ఉండొచ్చు, నిమ్మకాయ ఉండొచ్చు. ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల సగం ముందు జబ్బులకి మనం దూరంగా ఉంటాం. సి విటమిన్ దొరుకుతుంది. నలుగురిలో వెళ్ళని, ఎంత క్రౌడ్లో వెళ్ళని వీళ్ళకి జబ్బు, జలుబు, జ్వరాలు వెంటనే రావు. కొందరికి ఎవరికైతే తట్టుకునే శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. సో అలాంటి సెలెక్టివ్గా మన ఆహార పదార్థం తినాలి, బ్యాలెన్స్డ్గా ఆహార పదార్థాలు తీసుకోవాలి. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. సగం 50% ఆఫ్ ది రోగాలను మనం అక్కడే అరికెట్టినడం అవుతాం. అర్థమైందా? మిగతా 50% ఏంటంటే వైటమిన్స్కి సంబంధించి, మినరల్స్కి సంబంధించిన ఆహార పదార్థాలు తినడం. అవి ఎట్లా దొరుకుతాయి మనకి? ఇక్కడ ఇందాక మొక్కజొన్నలు, నువ్వులు ఇవన్నీ తీసుకొచ్చారు ఆహార పదార్థాలు. మల్టీవిటమిన్. ఇప్పుడు నువ్వులు చేస్తే దాంట్లో బెల్లం ఉంది, నువ్వులు ఉంది. నువ్వుల లడ్డుకి 2nd ప్రైజ్ ఇచ్చాం, రాగి ముద్దకి 1st ప్రైజ్ ఇచ్చాం, అలాగే ఇంకొక రాగి జావకి 3rd ప్రైజ్ ఇచ్చాం. అలాగే మల్టీవిటమిన్స్ కలిపినవి వండాలి. ఏదైనా వండితే రొట్టె చేస్తే రొట్టెలో ఆకుకూరలు కలపండి, ఏం లేకపోతే మునగాకు కలపండి. మునగాకు ఐరన్ రిచ్. అలాంటివి మనకి తక్కువ ఖరీదు, అసలు పైసలు ఖర్చు లేకుండా దొరికే వస్తువుని వదిలే పెట్టేస్తాం. మునగాకు ఎంతమంది వాడుతున్నారు? కనీసం కరేపాకులాగా కూడా వాడరు. కరేపాకు వాడినట్టు మునగాకు కనుక ఎప్పుడు స్టోర్ పెట్టుకుని అది వాడితే మునగాకు తినేయచ్చు, కరేపాకులాగా పడేయదు. ఆకుకూరలో వాడచ్చు, తాలింపులో వాడచ్చు, ఇని పప్పులో వాడచ్చు. మునగాకు కుట్టి ఫ్రై తినచ్చు. ఇందాక జావ చేసింది, ఆ జావలో కుట్టి మునగాకు వేయచ్చు, ఫ్రై లాగా చేసి ఆ ఫ్రై మనము ఉల్లిపాయలు వేగంగానే మునగాకు వేసేసేసి కొంత తెల్లపాయలు ఉంటే తెల్లపాయలు వేయాలి, లేదా పచ్చి కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి. పచ్చిమిరపాయలతోనే మనం దాన్ని టిఫిన్ తిన్నట్టు, ఈవినింగ్ స్నాక్ తిన్నట్టు తినచ్చు. సో ఎన్నో రకాల ఆహార పదార్థాలు. కేవలం మీకు కొంత శ్రద్ధ కావాలి, కొంత టైం
వెచ్చించాలి. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట గ్రీన్ ఎల్లో రెండు కనిపిస్తాయి. కిచిడి ది బెస్ట్ ఆహారం. అందుకే మనము నార్త్ ఇండియన్స్ చూడండి, వాళ్ళు ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది వాళ్ళ పళ్ళెంలో, వాళ్ళ థాలీలో. మన దగ్గర సౌత్లోకి వచ్చేసరికి రైస్ ఎక్కువ కనిపిస్తుంది. సో గ్రీనరీ ఎక్కువ ఉంటే ఎక్కువ లాంగ్ టైం లైఫ్ ఉంటుంది, హెల్దీ లైఫ్ ఉంటుంది. ఇంకొకటి మనము ఇప్పుడు ఇంతవరకు కూడా ఆహార ధాన్యాలు మూడు పాలలో సమపాలలో తింటే బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల మనం 50% ఆఫ్ ది రోగాలను తట్టుకునే శక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా కరోనా వచ్చి కొన్ని శీతల దేశాలందరూ కూడా కట్టుకొని పోయాయి. కానీ మన దేశంలో మనం తట్టుకొని బ్రతికామనంటే మనకి సూర్యరశ్మి మెండుగా దొరుకుతుంది. ప్లస్ ఆహారం పట్ల ఇండియన్స్ ఎక్కువ ఖర్చు పెడతారు. బయట దేశాల్లో అమెరికా లాంటి కంట్రీస్లో వాళ్ళు వెళ్తే వాళ్ళు అంటారు, ఇండియన్స్కి దే డో నథింగ్, దే లీడ్ ఓన్లీ, దే ఇన్వెస్ట్ ఇన్ ద ఫుడ్. వాళ్ళు వేరే వాటికి పెట్టే డ్రింక్స్కి ఉపయోగించేంత మనము ఫుడ్కి ఉపయోగిస్తాం. కానీ ఇదే బెస్ట్ క్వాలిటీ. ది బెస్ట్ ఫుడ్ మనం తినడం వల్ల ది బెస్ట్ హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉంటే మంచి ఇన్కమ్ జనరేటింగ్గా మనము శక్తివంతం లేకుండా పనిచేయగలుగుతాం. ఈరోజు బతకినాం. దానికి తోడు మనకి సూర్యరశ్మి కూడా ఒక అండగా ఉంది. సూర్యరశ్మి వల్ల మనకి కొన్ని రకాల రక్తం గడ్డగట్టుకోవడము, ఎలుకల పుష్టి ఇవన్నీ కూడా మనకి లభిస్తుంది. కాబట్టి చాలా వరకు ఇప్పుడు ప్రాపర్ వాకింగ్ కూడా ఎక్కువగా చెప్తున్నారు. సో డైలీ మనం తినే ఆహార పదార్థాల్లో 2-3 రకాల పప్పులు వాడండి. నూనెలు కూడా ఒకటే పర్టికులర్ నూనె కాకుండా మనము నెలకు నూనె వాడడం వల్ల ఒక నూనెలో ఉండే లవణాలు ఇంకో దాంట్లో ఉండదు. ఏమ్మా డిస్టర్బ్ అవుతున్నారా? ఇటువంటి నూనె పదార్థాలు కూడా ప్రతి నెల ఒక్కొక్క రకం వాడటం వల్ల కూడా మనకి మంచి పౌష్టికాలు మనకి దొరుకుతాయి. చివరిగా ఒక చిన్న మాట చెప్పిపోతాను, ఎందుకంటే టీచర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి. మనకి నిజామాబాద్ జిల్లా మొత్తంలో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ తక్కువగా ఎవరికి ఉందంటే నిజామాబాద్ ఆపర్కు. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను తక్కువ చేస్తున్నారు ఎవరు? ఆ సెక్టర్ ఎవరో కూడా చెప్పగలరా? సెక్టర్ చూడండి కదా. సో 7వ నెల నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకి ఇస్తాం. అది ఇంటికి ఇచ్చే, ఏమి మనం రోజు చేసేది కాదు. 15 రోజులకి ఒకసారి, 15 రోజులకి ఒకసారి. అది చెయ్యాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు, ఫేస్ క్యాప్చర్ కావాలి. ఆధార్ కార్డు, ఫేస్ క్యాప్చర్ అయితే మనము డిస్ట్రిబ్యూషన్ ఈజీగా చేయొచ్చు. నెలకు ఒక్కసారి చేస్తావు ఫేస్ క్యాప్చర్, రోజు చేయరు కదా. మరి దాంట్లో ఇబ్బంది ఏముంది? నీ తోటి వాళ్ళు ఇంటీరియర్ భీమ్గల్ లాంటి వాళ్ళు చేయాక నీకేంటి ఇబ్బంది ఉంది? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, అప్డేట్ చేయండి. మీరు ముందుండాలి. ది బెస్ట్ అర్బన్ వాళ్ళు అనుకుండడం ఏంటి? ఏమన్నా సమస్యలు ఉంటే ఈవెన్ ఇప్పుడు మీకు ఫుల్ ఆఫ్ సూపర్వైజర్స్ ఉన్నారు, ఆ ఇబ్బంది కూడా లేదు. ఒకప్పుడు మండలం సూపర్వైజర్స్ చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను దయచేసి జిల్లాలో ముందుకుండండి, ఫస్ట్కి రండి, బాగా చేయండి. సమస్యలు ఏమన్నా ఉంటే మీ సూపర్వైజర్స్తో కూర్చోండి, అవి అప్డేట్ చేయండి. రెండో సమస్య ఏంటంటే నిజామాబాద్లో మీ పిఎస్సీస్, నాకు నిన్న రాత్రంతా దాని గురించి డిస్కషన్ జరగాల్సి వచ్చింది. గుండారంలో వాళ్ళకి, అవతల శ్రీరామ్ నగర్ వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి ఒక మనిషికి 1000 రూపాయలు ఛార్జ్, రాను 500, పోయిన 500. మాకు 300 మంది శాంపుల్ ఉన్నారు. పేషెంట్స్ ఎందుకు అవుతున్నాయమ్మా? అది నిజంగా మీకు ఎక్స్పిరేషనా, ఇంకేదైనా కారణమా? అంటే వీళ్ళు ఏమంటారు, పుట్టినప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు, ఆ తర్వాత ఆ బిడ్డ బాబుని బయట తీసుకెళ్ళి డెత్ అవుతుంది అని అంటే, మన మండలంలో 26 ఉన్నాయండి డెత్స్. నిజామాబాద్ ప్రాజెక్ట్కి 26 డెత్స్ అంటే ఏంటి? 26 ప్రాణాలు, పసిపిల్లలు 26 మంది చనిపోయారు. దానికి కారణం ఎవరు? ఏంటి? అది తీయండి, ఆ కారణాలు తీయండి.
ఎందుకు అవుతుంది? ఇంతమంది ఇన్ని జీతం పెట్టి ఇన్ని అధికారులు విజిట్ చేసుకుంటా ఉంటే ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? అవగాహన లేక డబ్బుతో పుట్టడం వల్ల, లేక బిలో 18 మ్యారేజెస్ పిల్లలు కావడం వల్ల, ఎన్నో కారణాలు. అన్ని నెగిటివ్ పాయింట్స్ అన్నీ అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు రిటర్న్ బ్యాక్ టు అవర్. చిన్న వయసులో పెళ్లి చేశారు, చిన్న వయసులో ప్రెగ్నెంట్ అయింది, IMR, MMR అన్ని కారణాలు దానికే వస్తాయి. మన అవగాహన కల్పిస్తున్నాము, అయినా కానీ రిజల్ట్ రావడం లేదు. దానికి కారణం ఏంటి? క్వాలిటేటివ్గా వర్క్ చేయడం లేదు. మనము యాప్స్ తీసుకోండి, వీళ్ళు వాళ్ళు కలిసి కోఆర్డినేటెడ్గా మనము ముందుకు నడిస్తేనే రైలు పట్టాల లెక్క 2 కోఆర్డినేషన్ ఉండాలి. లేకపోతే రైలు ఏమవుతుంది? డింకి కొట్టుద్ది. అవునా? అలాగే పిల్లాడి యొక్క ఆరోగ్యం కూడా మనం పౌష్టికాహారం ఇస్తాము, త్రాసు పళ్ళాలు 2 పళ్ళాలు సమానంగా ఉండాలి. ఉట్టి పౌష్టికాహారం ఎక్సెస్ ఇచ్చినా అది ఇండైజెషన్ అవుతుంది. కొలతల ప్రకారం పౌష్టికాహారం ఇవ్వాలి. ఆరోగ్య సూచికలు కూడా కొలత ప్రకారం మనం పాటించాలి, టైంలీ పాటించాలి. దెన్ అప్పుడు ఆ త్రాసు సమానంగా ఉంటుంది. అవునా? ఎవరి పాటు కూడా యాప్స్ చూడడం కాదు, రిజల్ట్ 5 నిమిషాల తర్వాత మీ బోర్డు మీద పెడతాం. సీరియస్నెస్ లేకపోతే ఉద్యోగాలు పోతాయి. ఇప్పటికే మేము 5 టీచర్లు కూడా తీసేసాం. ఉద్యోగం చేస్తారా? చేయండి. ఫాలోఅప్ లేకపోతే మాత్రము మనం ఇప్పటికే ఒక మేము కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారు ఇంకా బిజీగా ఉంది. సో దయచేసి ఈ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. మేడం వచ్చి మీటింగ్లో తీసుకోవాలి. తల్లులు కూడా ఇంతకాలంగా చెప్తున్నాం, ఇంకా కూడా 18 బిలో మ్యారేజెస్ అయినాయి అంటే వెనేసి 2 డ్రెస్లో ఉన్న పిల్లల్ని నేను క్యారింగ్గా చూస్తే నిజంగా అదే అబోవ్ 18 అన్న డౌట్ వేస్తుంది. అబోవ్ 18 అడగండి, నెగిటివ్ రిజల్ట్స్. సో ఇప్పుడు మన ఊళ్ళకి చూస్తే 20 ఇయర్స్కి 2 పిల్లలు. మేము ఇంత చెప్పగా కూడా మీలో బిహేవియర్లో మార్పులు రావాలి. మా తపనంతా అదే. తప్పకుండా ఎప్పుడైతే బిహేవియర్లో చేంజెస్ వస్తాయో, లేదు పలానా మీటింగ్కి వెళ్ళాం, మా మేడం చెప్పింది 18 లోపు పెళ్లి చేయొద్దు, కత్తి పెట్టినా కానీ చేసుకోవద్దు. ఆఫ్టర్ 18 ఓన్లీ ఐ విల్ గెట్ మ్యారేజ్. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది? అన్నీ ఒక చైన్ నెగిటివ్ గుండెలో పోవడానికి, ఊబిలో పోవడానికి. చిన్న వయసులో పెళ్ళి, చిన్న వయసులో ప్రెగ్నెన్సీ, చిన్న వయసులోనే మాల్ న్యూట్రిషన్ చైల్డ్, మాల్ న్యూట్రిషన్ తోటి జబ్బులతోటి ఆ ఇంటికి ఒక 5-6 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్. ఫైనాన్షియల్లీ డ్రాబ్యాక్ కిందకి దిగుతున్నారు. అండ్ హెల్త్ పరంగా కూడా మీరు ఊబిలోకి దిగుతున్నారు. అల్టిమేట్గా హెల్తీ చైల్డ్ ఉండడు, ఆ ఫ్యామిలీకి హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదు, తల్లికి సంపాదన ఉండదు, ఫ్యామిలీకి ఖర్చు. మళ్ళా మనము దిగజారిపోతున్నాం అన్ని విధాలు. మీరు గమనించాల్సిందల్లా అది 21 తర్వాత పెళ్ళిళ్ళు, 20 తర్వాత పెళ్ళిళ్ళు జరిగితే హెల్తీ పిల్లలు పుడతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఇంటికి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. ఊరుగా చిన్న చితగా జబ్బు జలుబులు అవన్నీ ఏమి ఉండదు. హార్ట్లో హోల్ ఎన్ని బేబీస్ మా దగ్గర శిశుగృహాలు ఉన్నాయి. అట్లా కనీసం వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఏదన్నా అవకతవకలతో పుట్టిన బిడ్డల్ని. మేము ఆ బిడ్డలు తీసుకొని నిలబడి తిరిగి ఆపరేషన్ చేయించి వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు. మా వాళ్ళని చెప్పండి, తనే ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు మొన్నటి దాకా. గ్రహణంతో పుట్టింది, వదిలిపెట్టేసింది. కాలు వంకర పుట్టింది, వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మన GGHలోనే. ఎవరు కారణాలు దానికి? ఆ బిడ్డల్ని ఎట్లా వదిలిపెట్టుంటుంది? ఇప్పుడు మేము ఆపరేషన్ చేయించాము, చక్కగా నడుస్తుంది. ఎంత ఎర్రగా అందంగా ఉంటుందో ఆ గ్రహణం బిడ్డ. ఇది కూడా ప్యాలెట్ ఆపరేషన్ చేయించాము. సో ఇవన్నీ కూడా ఈ కరెక్షన్స్ దాకా ఎందుకు? కడుపుతో ఉన్నప్పుడే నీకు అన్ని స్కాన్లు తీస్తున్నారే, తెలిసిపోతుంది అప్పుడే మాకు. మీరెందుకు ప్రాపర్ డైట్ తీసుకోరు? మీరెందుకు ప్రాపర్గా ఒక పొలంలో పండేయాలంటే జూన్ నెల వర్షము ఎరువులని చూసుకొని మీరు పండేస్తున్నారు కదా. అలాగే ఒక మనిషి ఇంకొక మనిషికి జన్మనిస్తుందంటే తను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత హెల్దీ ఫుడ్ తినాలి, ఎంత హెల్దీ బేబీని కనాలి. పొలం ఏముంది, సంవత్సరానికి 2 సార్లు వేస్తారు. తల్లి సంవత్సరం మొత్తానికి ఒకసారే కండది, 9 నెలలు కనాలి. కడుపుతో ఉండాలి బేబీ, 9 నెలలు కంప్లీట్ కావాలి, కాన్పు కావాలి. ఇంకా ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఒక మిషన్ కాదు, ఆడ మనిషి. మీకు ఇంకా కూడా చాలామంది, నేను ఇంకా చాలా దూరం పోను,
చూస్తున్నాం. బట్ ఆడ మనిషి ఇట్స్ నాట్ అయిన యంత్రం. 2 కాన్పులు అయినాక ఆ తల్లి కాడ ఏం బలం ఉండదు. తర్వాత కన్నా కానీ 3-4 కాన్పులు అయితే తల్లికి రేచికెట్ రావచ్చు, చనిపోవచ్చు, కనలేకపోవచ్చు, ఇంకోటి రీజన్స్ కావచ్చు. కాబట్టి మీరు హెల్తీగా మంచి హ్యాపీ అట్మాస్ఫియర్లో పెరగండి, పిల్లల్ని హ్యాపీగా పెంచండి. అత్త మామ గొడవల్లో లేకుండా పిల్లలకు పాలించేటప్పుడు కూడా హ్యాపీగా మంచిగా మీరు ఎట్లాగైతే ఆస్వాదించుకుంటూ బిడ్డల్ని తాక్కుంటూ తడుముకుంటూ పాలిస్తారో ఆ బిడ్డ అట్లా ఎదుగుతాడు. నువ్వు అత్తను తిట్టుకుంటా పాలిస్తే రేపు పుట్టినాక అమ్మని తిడతాడు. నువ్వు ఏ తిట్లు తింటే వాడు అదే తిట్లు తిడతాడు. సో అది రీజను. మనం ఏదైతే గింజ పెడతామో అదే గింజ మనకు వస్తుంది. అలాగే మన బ్రతుకులో కూడా మనం ఎంత ప్రాక్టికల్గా ఎవరెన్ని తప్పులు చేసినా కడుపుతో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. బాలింతలైనాక బిడ్డల్ని ప్రశాంతంగా పెంచండి. ఎవరు తప్పులు వాళ్ళకే వదిలేయండి. మీరు జాగ్రత్తగా మీ బిడ్డల్ని పెంచడం ఒకటే మీ బాధ్యతగా తీసుకోండి. తప్పకుండా ఎక్సలెంట్ చిల్డ్రన్ పెరిగి పెద్దలవుతారు. కొంతమంది పిల్లలు చాలా బీద పరిస్థితుల్లో కూడా నిన్న మేము నల్గొండలో ఒక ఫ్యామిలీ చూసాము. తండ్రి ఆటో రిక్షా నడుపుతాడు, తల్లి ఇంట్లో హౌస్ వైఫ్, 4 పిల్లలు, 2 పిల్లలు ట్విన్స్, ఒక అమ్మాయి అబ్బాయి. MBBSలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారు వాళ్ళిద్దరు, గవర్నమెంట్ సీటు నల్గొండ. చూసారా ఈ నల్గొండ. సో అక్కడ ఎవరైనా డబ్బులు పెట్టలా, కేవలం తల్లి తండ్రి తీసుకున్న శ్రద్ధ, వాళ్ళు చేసుకున్న పుణ్య కార్యక్రమం అంతా ఇదే. ప్రాపర్గా మంచిగా పిల్లల్ని పెద్దగా చేయండి. వాళ్ళు ప్రాపర్గా హెల్తీగా ఉండి నీ కుటుంబానికి, నీ సమాజానికి, దేశానికి కూడా ఒక మోడల్ రోల్గా నిలుస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్లకి, మన వాళ్ళకి అందరికీ చెప్పడం ఏంటంటే, ద సీరియస్నెస్ ఆఫ్ ది చైల్డ్, ద సీరియస్నెస్ ఆఫ్ ది IMR, MMR, మాల్ న్యూట్రిషన్, స్పెషల్లీ శామ్ చిల్డ్రన్. ఈ పిల్లల్ని మీరు నా సెంటర్లో 3 శామ్ చిల్డ్రన్ ఉన్నారంటే నువ్వు భయపడాలి. ఆ 3 ఎప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎప్పుడు చూపించాలి, ఎవరితో చేయాలి, రపరప ఉండాలి నీకు. 300 మంది ఒక మండలంలో ఉన్నారంటే ఎంత జాగ్రత్త ఉండాలి, అర్థమైందా? అమ్మోని కాదు, ఎట్లా తీసుకొని వెళ్తారు, ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా ప్లాన్ చేస్తారు మీరు చెప్పండి. కావాలంటే వెహికల్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. సఖీది ఉంది, ICPS ఉన్నాయి, కోఆర్డినేషన్స్. అన్లెస్ మనం దూకేదాకా మన దాకా తయారు, అది తప్ప. మీరు ముందే చెప్పండి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పండి, నేనేమన్నా. మనం అందరం కలుసుకొని సార్ట్అవుట్ చేద్దాం. ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సిడిపో గారికి, ప్లస్ సూపర్వైజర్ స్వర్ణ అండ్ టీమ్, మీకు అందరికీ, కార్యకర్తలకి, టీచర్లకి, తల్లులకి ఓపిక కూర్చొని విన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మనం ఎట్లా బయటికి రావాలి, ఈ యూబిలీ నుంచి మనం ఎట్లా ఫస్ట్కి రావాలి, ఇఫ్ నాట్ ఫస్ట్, సెకండ్ అట్లీస్ట్. ఉన్నాయే 5 ప్రాజెక్టులు, 5లో 1-2లో రావడానికి ట్రై చేయండి. విల్ గివ్ గుడ్. నేను ఈసారి ఏమనుకున్నానంటే 18వ తారీఖు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ నేను గుండారంలోనే పెడదాం అనుకుంటున్నాను. 18th పెడుతున్నాను సార్ గుండారంలో డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్. ఇక నేరుగా తల్లులతోని వీళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతాను. వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళే నేను చెప్తాను. సో ఇది ప్లాన్ మాకు. డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఎప్పుడు కలెక్టరేట్ సమక్షంలో పెట్టడం కాదు, గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడు ఏం జరగనటువంటి ఏరియాల్లో పెట్టాలని నా ఉద్దేశము. సో దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. ఒక DO లెటర్ ఒక కమిషనర్ గారు రాశారంటే, కలెక్టర్ గారి రాశారు. సో దయచేసి మీరిద్దరు కూడా హెల్త్లో ఉండే ఆశాలు కానీ, ANMs కానీ, ప్లస్ అంగన్వాడీ టీచర్లు కానీ, హెల్పర్లు కానీ, వారందరినీ పైకి తీసుకురావడానికి, ఆరోగ్యవంతులు చేయడానికి మీ వంతు సాయం చేయండి. థ్యాంక్ యూ. దయచేసి అర్బన్ వాళ్ళందరం ఇక్కడ ఉన్నాం, అర్బన్ అండ్ రూరల్ 10 సెక్టార్స్ వాళ్ళం ఉన్నాం కాబట్టి మనం ఇదే సభగా మేడంకి ప్రామిస్ చేద్దాము. నెక్స్ట్ టైం నుండి గ్రీన్లో ఉంటాం మేడం, ఫస్ట్లో ఉంటామని చెప్పేసి అందరూ చెప్పండి. అందరం కష్టపడదాము. చేస్తున్నారు, లాస్ట్ మినిట్లో చేస్తున్నారు, అది కాదు. మనం ఫస్ట్ నుండే, ఎక్కడో భీమ్గల్ వాళ్ళు ఫస్ట్లో ఉంటున్నారమ్మా, ఎక్కడో బోధన్ వాళ్ళు ఫస్ట్లో ఉంటారు. మనము హార్ట్ లాగా, మన డిపార్ట్మెంట్కి ఒక హార్ట్ లాగా నిజామాబాద్ అర్బన్ ఉన్నప్పటికీ అది రెడ్లో ఉండడం అంటే హార్ట్ రెడ్లో ఉంటుందని ఉన్నామని అనకండి. దయచేసి గ్రీన్లో ఉండాలి. అందరు కూడా ప్రామిస్ చేయాలి, ప్రతి యాప్లో 100% గ్రీన్లో ఉండాలమ్మా. ఇది మాత్రము ఇంప్రూవ్ కావాల్సిందే. మళ్ళీ మేము
కలెక్టర్ గారికి వచ్చిందంటే ఎంత బాధాకరమైన విషయం అది. మన వల్ల ప్రీ స్కూల్ అటెండెన్స్ అండ్ ఆల్ యాప్స్ 100% ఉండాలి. ఉందామా? రెస్పాండ్ కండి. పిల్లలు బాలికలు మహిళల్లో లోపపోషణ లేని మంచి ఆరోగ్యాన్ని మరియు దాన్ని పటిష్టపరిచేందుకు తోడ్పడుతాను. సరైన పోషణపై సమాచారాన్ని అందిస్తాను. పోషక చెప్తాను. ప్రతి ఇంటిలో ప్రతి బడిలో ప్రతి ఊరిలో ప్రైమరీ పిల్లల అభివృద్ధి క్షేత్రాల గురించి ఎలుగెత్తి చాటుతాను. పోషణ భాగస్వామిని అవుతాను. ఈ జనచైతన్యం ద్వారా నా సోదరి సోదరులను చేస్తాను. పోషణ లోపం ఏ ఊరిలోనూ నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనము నిజామాబాద్ జిల్లా మొత్తము 5 ప్రాజెక్టులలో గాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఈ యొక్క పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిజామాబాద్ ప్రాజెక్టు తరఫున 8వ విడత ఈ యొక్క స్టేట్ మొత్తంలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రాజెక్టు తరఫున ఈనాడు మనము కార్యక్రమం జరుపుతున్నాము. మా యొక్క పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు 5 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఒబేసిటీని తగ్గించడము. ఎవరైతే తల్లులైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది. మన హైట్కి వెయిట్కి మన వయసుకి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఒక కరెక్ట్ అయిన కొలతలో ఉండాలి. అంటే హైట్ ఒకవేళ 5.3 అంటే 50 kgs ఉండొచ్చు. హైట్ ఒకవేళ 4.4.5లో ఉంటే అలా ఆ 4 పక్కన ఒక 0 పెట్టుకుంటే అంత వెయిట్ ఉండొచ్చు. ఇది ఫర్ సింపుల్ రీజన్ అనమాట. సింపుల్గా మన బాడీ వెయిట్స్ హైట్స్ మనము క్యాల్కులేట్ చేసుకునే విధానం. అలాగే చిన్నపిల్లలకైతే అంగన్వాడీ కేంద్రాల్లో శామ్యాన్ పరీక్షలు అవి చేస్తారు. చేసి ఎవరు లోపపోషణ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఇట్లాగా లో బర్త్ వెయిట్లో పుట్టినా, లేక ఒబిసిటీలో పుట్టినా, లేక వయసుకు తగ్గ బరువు లేకపోయినా, ఎత్తుకు తగ్గ బరువు లేకపోయినా వీళ్ళని మాల్ న్యూట్రిషన్ కిందకి లెక్కేస్తారు. ఇటువంటి మాల్ న్యూట్రిషన్ పిల్లలకి మా దగ్గర బాలామృతం ఫుడ్ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ ఉంటుంది. దాన్ని ఆ ఆహార పదార్థానికి రిపీటెడ్గా వాళ్ళకి పెట్టడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని నార్మల్కి తీసుకురావడం, ఆ విధంగా మేము కృషి చేస్తున్నాము. రెండవది మా యొక్క ఉద్దేశం ఏంటంటే
అంగన్వాడీ కేంద్రాలలో కోఆర్డినేషన్ అనేది పెంపొందించాలి. ఎవరికి హెల్త్ డిపార్ట్మెంట్కి మనకి, అలాగే పంచాయతీరాజ్కి మనకి హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇమ్యునైజేషను అండ్ శామ్యామ్ ఫాలోఅప్ చేయడము, పంచాయతీరాజ్తో పాటు డిపార్ట్మెంట్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, అంటే టాయిలెట్స్, కిచెన్ గార్డెన్స్ ఇవన్నీ కూడా పెంపొందించుకోవడము. తద్వారా కిచెన్ గార్డెన్లో పండిన పంటలనే అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్స్లలో వాడడం. మేము మా జిల్లా తరఫున ప్రతి ఒక్కరికి మేము 500 రూపాయలు ఖర్చు పెట్టి ఒక విత్తనాల ప్యాకెట్ ఇచ్చాము. దాంట్లో 4 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆకుకూరలు, వంకాయ, అలాగే టమాటా, ఇంకా పాలకూర, తోటకూర. ఈ ఆకుకూరలు ఉన్నాయి. మునగ చెట్టు కంపల్సరీగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నాము. ఈ విధంగా కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తున్నాము. మూడవది, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉప్పు, చక్కెర, నూనె అనేది ఆ యొక్క యూసేజ్ తగ్గించుకుంటూ పోవాలి మెల్లమెల్లగా. ఒక్కసారే తగ్గించలేము కాబట్టి ఉప్పు అనేది కూడా కొంతగా తగ్గించుకుంటూ పోవాలి. ఆ రుచి కోసం మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు. అలాగే నూనెలు కూడా వివిధ రకాల నూనెలు వాడడం వల్ల ఒక నూనెలో లేనటువంటి ఖనిజాలు ఇంకొక నూనెలో ఉంటాయి. అలాగే పప్పులు కూడా 2-3 రకాల పప్పులతో కిచిడీలాగా వంటకాలు ఇలాంటివి తినడం వల్ల మనము మల్టీ మినరల్స్ మనకి అందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తల్లులు అట్లా డైవర్స్డ్ ఫుడ్ ఎంచుకోవాలి. ఎప్పుడూ ఒకే రకంగా తెల్లన్నం తినడమే కాకుండా మన పళ్ళెంలో ఆహారంలో 3 రకాల రంగులు ఉండేటట్టుగా, పచ్చని ఆకుకూరలు ఉండేటట్టుగా, పసుపచ్చని నారింజ పండు ఉండేటట్టుగా మనము చూసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పిన 5 పాయింట్లు కూడా ఈ డాష్ బోర్డ్లో అంగన్వాడీ కార్యకర్తలు నింపాలి. అలాగే మన వీళ్ళు కూడా నింపాలి. ఎవరు మన ఐకేపీ నుంచి పీడీడీఆర్డీ ఎంపీఓలు నింపాలి, హెల్త్ నుంచి సూపర్వైజర్స్ నింపాలి. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి నింపితే మనము ఖచ్చితంగా డాష్ బోర్డులో ఇప్పుడు మనం 7వ స్టేజ్లో ఉన్నాము. మనం ఖచ్చితంగా 3rd స్టేజ్ వరకన్నా రావాలని నా యొక్క కోరిక. నేను అందరు సిడిపోస్కి అదే వినిపిస్తున్నాను. ఎందుకంటే 18th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ డాష్ బోర్డ్ అప్డేటింగ్. కాబట్టి బై 18th కల్లా అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని పూర్తిగా 7th నుంచి 2nd స్టేజ్ కన్నా రావాల్సిందిగా నా యొక్క విన్నపం అందరికీ కూడా. పోయినసారి 2ndకి వచ్చాం, 1 డేనే ఉన్నాము, ఫస్ట్ వీకెండ్లో ఉన్నాము. సో ఆ విధంగా డాష్ బోర్డులో నింపకుంటే మనం చేసినట్టు రుజువు ఏంటి? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్క తల్లులు, పిల్లలు ఈ సూచికలు చెప్పిన ప్రకారంగా పాటించుకుంటూ ఆరోగ్యవంతమైన బిడ్డలను కానీ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచి వారి సమాజాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి పరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిజామాబాద్ అర్బన్ తరఫున ప్రాజెక్ట్ సిడిపో గారికి, సూపర్వైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో గౌరవనీయులైనటువంటి డిడబ్ల్యూ మేడం గారికి, రసూలి మేడం గారికి, మరియు మా యొక్క మొదటిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్మల్ గారికి, అండ్ ఇందాక వచ్చారు డాక్టర్ సంతోష్ గారికి, ఓర్గం మెడికల్ ఆఫీసరు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సిహెచ్ఓ భూలక్ష్మి గారికి, సిడిపిఓ మేడం సౌందర్య గారికి, మరియు ఇంకొక సిడిపిఓ దాని తర్వాత 6 నెలల వరకు కానీ ఎప్పుడైనా కానీ ఆ తల్లి మరణించకూడదు, ఆ బిడ్డ మరణించకూడదు. ఇదే గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్. ఏ తల్లి కూడా గర్భస్థ కాలంలో జన్మనిస్తూ మరణించకూడదు. ఏ బిడ్డ కూడా గర్భంలో ఉన్నప్పుడు కానీ పుట్టిన తర్వాత కూడా ఏ కారణాల చేతనైనా మరణించకూడదు. ఇలాంటి మరణాలను ఆపడానికి తల్లి బిడ్డలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా సంతోషంగా ఉండి ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉండాలంటే ఈ అంగన్వాడీ సెంటర్ను మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. కావాల్సిన సూచన మీరు తీసుకోండి. ఎక్స్రే స్కాన్ అనమాట, మ్యామోగ్రాఫ్ గుర్తుపెట్టుకోండి, అది కంపల్సరీ చేయించుకోవాలి. ఎవరింట్లోనైతే సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు క్యాన్సర్తోని తల్లి గిట్ట మరణిస్తే, పెద్దమ్మ గిట్ట మరణిస్తే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రతి సంవత్సరం క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ 40 years వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాప్ స్మియర్ అని ఒక టెస్ట్ చేయించుకోవాలంటే గర్భాశయ ముఖద్వారానికి కొంచెం అంత స్రావం తీసేది టెస్ట్ చేస్తారు. ప్యాప్ స్మియర్, PAP, ప్యాప్ స్మియర్.
ఇది అసలు క్యాన్సర్ రాకుండా ఎలా ఉండాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత, లైంగిక సంబంధాలలో పాలిగామి ఉండదు, అంటే ఒకరికంటే ఎక్కువ మంది 3 డోసుల క్యాన్సర్ నిరోధక టీకా ఇప్పించాలి. కొత్తగా విన్నట్టయితే ఇది మన గవర్నమెంట్లో ఫ్రీగా లేదు, ఎక్కడ ప్రైవేట్లో దొరుకుతుంది. రేట్ ఎంత? 3 నుంచి 4,000 రూపాయలు ఒక డోసు ఉంటుంది. 5 in 1, 9 in 1 అని ఉంటాయి. అంటే 5 రకాల క్యాన్సర్లు నిరోధించేది ఒక టీకా ఉంటుంది, 9 రకాల క్యాన్సర్ నిరోధించేది ఒక టీకా ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకొని కౌన్సిలింగ్ తీసుకొని ఏ డీజీఓ దగ్గర డోసేజ్ అంటే ఫస్ట్ డే 1 మంత్కు 3 months ఒకటి, 1 మంత్కు ఫస్ట్ డే తీసుకున్నాక 1 మంత్కి ఒకటి, సెకండ్ డోసు 3 monthsకు థర్డ్ డోస్. ఇది పిల్లలకు బంగారం కొనియాలన్నా ఒక్కొక్క డ్రెస్సు 5-6 వేలు పెట్టి మంచి మంచి డ్రెస్సులు కొనిస్తాం ప్రేమతో. అలాంటి ప్రేమలు పక్కకు పెట్టి ప్రాణం పోకుండా కాపాడడానికి ముందు జాగ్రత్తగా ఈ క్యాన్సర్ నిరోధక టీకాను ఇప్పించే ప్రయత్నం చేయండి. ముందు మనం గవర్నమెంట్ వస్తుందట, కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దీని పేరు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, PVV, HPV. మీరు గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ రాకుండా టీకా అంటే కూడా చెప్పేస్తారు, మీరు మర్చిపోయినా కూడా. అమ్మా